జూలై 25, 2002 కలాం గారు ప్రెసిడెంట్ అయ్యారు. రాష్ట్రపతి భవన్లో ఉంటూ కూడా ఆయన మనసు మాత్రం చిన్నపిల్లల క్లాస్ రూమ్ లో ఉన్నట్లు ఉండేది. స్టూడెంట్స్ ఎవరైనా క్వశ్చన్ అడిగితే ఆయన ఎంతో సంతోషపడేవారు. ఆయన కళ్ళలో కాంతి కనిపించేది. ఎందుకంటే పిల్లలు స్ట్రాంగ్ ఉంటే ఇండియా స్ట్రాంగ్ అవుతుంది అనేది ఆయన జీవిత సారాంశం. కదరేషన్ అనే కలాం గారి కార్ డ్రైవర్ ని పట్టుపట్టి మరీ చదివించి ఆయన చదవడానికి అయ్యే ఫీజు అంతా కలాం గారే భరించారు. ఇప్పుడు ఆ కార్ డ్రైవర్ ఎడ్యుకేషన్ మినిస్ట్రీలో ఒక పెద్ద ఆఫీసర్. 1989లో పోఖ్రాన్ అనే ప్లేస్ లో అమెరికన్ శాటిలైట్స్ కి దొరకకుండా ఆపరేషన్ శక్తి అనే న్యూక్లియర్ టెస్ట్ ని చేయడంలో కలాం గారి ప్రధాన పాత్ర ఉంది. దానివల్ల ఇండియా పవర్ వేరే కంట్రీస్ కి తెలిసింది. ప్రెసిడెంట్ టర్మ్ అయిపోయాక కూడా ఆయన రిటైర్మెంట్ తీసుకోలేదు. ఎందుకంటే ఆయన లైఫ్లో రిటైర్మెంట్ అనేది లేదు. టీచింగ్ చేస్తూ బుక్స్ రాయటం, యూత్ని ఇన్స్పైర్ చేయటం. కలాం గారు ఎంత సింపుల్గా ఉండేవారు అంటే రాష్ట్రపతికి ఉన్న ఫుల్ ఫెసిలిటీ రూమ్లో ఉండకుండా ఒక నార్మల్ బెడ్రూమ్లో ఉండేవారు. అప్పుడప్పుడు అక్కడ పనిచేసే వాళ్ళతో కింద కూర్చొని తినేవారు. కలాం గారికి వచ్చిన లెటర్స్ ఫుల్ వీడియో కోసం కింద ఉన్న డిస్క్రిప్షన్లో లింక్ క్లిక్ చేయండి.